సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు గారు నిర్మాతగా అండ్ శ్రీకాంత్ అడ్రాల గారి దర్శకత్వంలో అటు విక్టరీ వెంకటేష్ గారు అండ్ మహేష్ బాబు గారు అండ్ అంజలి అండ్ సమంత అండ్ ప్రకాష్ రాజ్ గారు ఆ ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా రాబోతున్నటువంటి సినిమా. చిన్న ప్రోమో మాత్రమే మీరు చూశారు. సినిమా మాత్రం మనం చెప్పినా చెప్పకపోయినా అందరూ ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు, ఇది గ్యారంటీ. రైట్. మరి ఈ సినిమాలో ఒక పాట ఉంది, దాని గురించి నేను ఇప్పుడు ఆ పాట వదిలేసి అసలు నీకు ఆ కటౌట్ చూస్తే ఏమనిపిస్తుంది? 6 అడుగులు అనిపిస్తుంది కదా. మరి వెంకటేష్ గారి కటౌట్ చూస్తుంటే కూడా 6 అడుగులు అనిపిస్తుంది. ఈ సినిమాలో 6 అడుగులు అన్న పాట ఉంది. ఇంతకీ ఎవరి గురించి ఈ పాట? నేను ఆ పాట గురించే మాట్లాడబోతున్నా. ఆ 6 అడుగులు ఎవరు? 6 అడుగులు అందగాడు ఎవరు? వెంకటేష్ గారా మహేష్ గారా? తేల్చాలి. ఈ రోజు ఈ స్టేజ్ మీద తేలిపోవాలంతే. ఈ స్టేజ్ మీద తేల్చడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి అండ్ టీం వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు, సినిమాలో తేల్చుకుంటారులే. మీరు తేల్చుకోండి. ఓకే, సో శ్రీధర్ రెడ్డి అండ్ టీమ్ పర్ఫార్మింగ్ ఫర్ 6 అడుగుల అందగాడు. అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోకే బదులేదే అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా అడిగిన సమయంలో తను అలవో కగనను మోయాలి సొగసుని పొగడని తన కలవాటైపోవాలి పనులను పంచుకుని మనసంటే ఇంకేం కావాలి అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి కోరికేదైనా గాని తీర్చి తీరాలని అతన్ని చూడటానికి వయస్సే తప్పిస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా వాడు నన్ను చేరుతాడే ఆరు అడుగులు ఉంటాడా అనేటువంటి ఆ అందమైన పాటని మనకి శ్రీధర్ రెడ్డి అండ్ టీమ్ పర్ఫామ్ చేసి చూపించారు. నెక్స్ట్ సాంగ్లోకి వెళ్లే ముందు ఇక్కడికి ఇంకొక అందమైన అమ్మాయి, మనిద్దరం కాకుండా ఇంకొక అందమైన అమ్మాయి ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఇంకా అందంగా ఉంటుంది. ఈ ఫంక్షన్ కి ఇంకా గ్లామర్ వస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని పిలిచేద్దామా? వద్దులే, ఆ అమ్మాయి మాట్లాడిందంటే ఏ అమ్మాయి చేస్తుందో మనకు తెలియదు. అమ్మాయికి దూకుడు ఎక్కువ అమ్మా, ఏమైనా మాట్లాడుతుంది. ఎటో వెళ్ళిపోతుంది నా మనసు. అటేనా అటేనా? So let's invite the beautiful Samantha onto the dais. మకరల గుండ కొయ్యండి పూలు కోసిరవన్ని సీతా
వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ రానే వచ్చాడో యమ్మ రామయ్య వస్తూ చేశాడో యమ్మ. హలో అండ్ వామ్ వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సమంత. హాయ్ సమాంత. అండ్ నలుపు తెలుపు ఎరుపు ఏం కాంబినేషన్ అమ్మా. సమంత మీరు తెలుగులో మాట్లాడతారా? అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను ఈరోజు మీరందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ద రీజన్ వై ఐఎమ్ హియర్ ఇస్ బికాజ్ ఆఫ్ యూ. ఎస్విఎస్సి చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇద్దరు సూపర్ స్టార్స్ మహేష్ బాబు గారు అండ్ వెంకటేష్ బాబు గారు కలిసి చేస్తున్న ఒక పెద్ద ప్రాజెక్ట్. అండ్ నాకు మళ్ళీ ఇలాంటి ప్రాజెక్ట్ దొరకదని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ టు దిల్ రాజు గారు అండ్ శ్రీకాంత్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎస్విఎస్సి గురించి చెప్పాలంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క ఫ్రేమ్లో ఆనందం, మంచిదనం, తెలుగు కల్చర్ అండ్ ట్రెడిషన్ కనిపిస్తుంది. సో అండ్ అలాగే ఈ పాటలు మీరు వినగానే ఐ థింక్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. సో కంగ్రాచులేషన్స్ మికీ మయర్ గారు ఫర్ అన్ ఆసమ్ ఆల్బమ్ అండ్ ద ఎంటైర్ టీమ్. చాలామంది ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్. థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సమంత. ఝాన్సీ విన్నావా ఎంత తెలుగు మాట్లాడేసింది అమ్మాయి. అదే. మంచితనము, ఆనందం చాలా చెప్పేసింది బాబోయ్. నాతో మీరు ఒప్పుకుంటారని అనుకుంటాను. మొత్తం కంప్లీట్ గా తెలుగులో మాట్లాడేసి చెప్పేసుకుంటుందేమో. చెప్పేసేలాగే కనిపిస్తుంది. చెప్పేస్తుంది. ఓకే నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ప్లీజ్. ఇద్దరు యాంకర్ పెట్టుకుంటే ఇదే తలకాయ నొప్పి. సరే నువ్వే మాట్లాడిపోయి. పర్లేదు నువ్వే మాట్లాడు. ఇద్దరు హీరోలు పెట్టుకుంటే ఎలా మేనేజ్ చేసి ఉంటారంట. ఇద్దరు యాంకర్లే స్టేజ్ మీద ఇలా కొట్టుకుంటుంటే చెప్పు. ఇప్పుడు విషయం ఏంటంటే నేను చెప్తాను. నేను ఉన్నాను కదా, చెప్పు. ఇందాక సినిమాల్లో సినిమా చూపిస్తాను, సినిమా రాకముందే సినిమా చూపిస్తాను అని చెప్పి అదేదో ప్రోమో వేసావు. ఆ గోలలో నాకేం కనిపించలేదు. మళ్ళీ ఇంకోసారి చూడాలని. మనకి హైదరాబాద్ లో మంచి ఐ క్లినిక్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెకప్ చేయించుకో. ఏమంటే ఇంకొకసారి ప్రోమో అడగడం తప్ప కావాలా లేదా చెప్పండి. నా వెనకాల ఉన్నారా లేదా చెప్పండి. నాకు ఇప్పుడు తెలియాలి అంతే. చూపిస్తావా చూపించవా? ఆవేశపడకు ఝాన్సీ, ఈ మాత్రం దానికి ఎందుకు అంత ఆవేశం? చూపించండి. ప్రోమో ఏంటో చూసేద్దాం ఒకసారి. మళ్ళీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ప్రోమో. ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుక దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా. అనుకుంటే మాత్రం ఏర్పడి చేస్తా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కర్రల గుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. సరిగ్గా నిలవెందుకే, బెరుక్క అయిపోకే, బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే. ఆ పెద్దోడు చూస్తే మాట పడ్డు. నేను ఇలానే ఉంటాను, నేను నాలాగే ఉంటాను. ఈ చిన్నోడేమో మాటలతో బూర్లు ఉండేస్తాడు. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. ఏయ్! అందాల కుందనపు బొమ్మవై
ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని.